బోడే రామచంద్ర యాదవ్ బీసీ గర్జనను ఒక సభ చేశాడు. ఆయన బీసీ నాయకుడు ఆ స్థాయిలో సభను ఆర్గనైజ్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే అక్కడెక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అటాక్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా అటాక్ చేసి మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని గాని బోడే రామచంద్ర యాదవ్ గారిని చిత్రహింసలు పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి గాని వైసీపీ పార్టీ గురించి గాని ఈయన తెలుగుదేశం పార్టీ గురించో జనసేన గురించో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టాను. మీ బెదిరింపులకు నేను కాదు కదా, నా కాలు మీద ఉన్న వెంట్రుక కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి బోడే రామచంద్ర యాదవ్ గారి గురించి మనం కొంచెం బ్యాక్ వెళ్తే ఆయన ఒక సభకు పిలిపించాడట. ఆ రోజున వైసీపీ కార్యకర్తలు రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించారు. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, ఆయన ఏం తిట్టలేదు. జస్ట్ ఆయన చెప్పిందల్లా రైతు పేరు నిర్వహించుకుంటాం, మీటింగ్ పెట్టుకుంటాం అన్నాడు. ఆ ఒక్క కారణంతో ఇంత విధ్వంసం సృష్టించారు ఆయన మీద. గతంలో అంతా కూడా ఆయన అటాక్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీదే ఉండేది. రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన గురించి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. హోంమంత్రికి కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు, ప్రధానమంత్రికి చేయలేదని చూస్తా ఉంది. బోడే రామచంద్ర గారు మీ మీద హోంమంత్రి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తున్నారు, ఆయన కూడా పార్టీ పెట్టాడంటే ప్రధానమంత్రికి ఇచ్చుకోండి అని అవుతున్నాడు ఆయన. ఎప్పుడు వార్డు మెంబర్ కాలేదు, ఆయన కూడా బాధపడతాడేమో. గాడిద కొడుకు అంటే ఈడ నా కొడుకు అని గాడిదలు బాధపడతాయట. ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద మాటలు. మరి వీళ్ళ గురించి బోడే రామచంద్ర యాదవ్ గారు మరి మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అంతలాగా విమర్శించడానికి, ఘాటు వ్యాఖ్యలు చేయడానికి, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కారణం ఏంటో తెలుసండి? ఆ రోజు బీసీ నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ దాడిని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అదనమాట ఆయన చేసిన తప్పు. ఆ రోజున వైసీపీ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని ఖండించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఈయన ఇంటి మీద దాడి జరిగితే డీసెంట్ గా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఈ రోజు మీరు పలానా మీటింగ్ వెళ్ళడానికి పర్మిషన్ లేదని పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తా ఉంటే పోలీసు అధికారులను కూడా తోసిపారేసే అంత స్వతంత్రం ఇప్పుడు ఉంది రామచంద్ర యాదవ్ గారికి. గతంలో జగన్ గారి మీద గాని, మిథున్ రెడ్డి గారి మీద గాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద గాని ఇంత ఆవేశం చూపించలే. ఒకసారి మనం ఆలోచించాలండి. అదే వైసీపీ హయాంలో రైతు బేరీ పెడతాను అన్న మాటకే ఇంటి మీద దాడికి గురైన ఇదే బోడే రామచంద్ర యాదవ్ గారు ఈవేళ అతిపెద్ద సభ బీసీ సభ నిర్వహించుకున్నారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకింత స్వేచ్ఛ దొరికింది, వైసీపీ హయాంలో మేము సభ పెడతామంటేనే మా ఇంటి మీద దాడి చేశారు. ఈ సభ పెట్టుకునే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా బీసీల మీద దాడులు చేసిన సో వ్యక్తులు నేను ఎండగడుతున్నాను అంటే సూపర్ హీరో మీరు. అది వదిలేసి ఎవరైతే మీకు సభ పెట్టుకునే అవకాశం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారో మీరు సభ పెట్టుకుని ఆళ్ళ తిడతారా? సభ పెడతానన్న పేరుకి మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళేమో మీరు వదిలేస్తారా? మీరు అంటే వదిలేయడం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ వెనకేసుకొచ్చినట్టు ఉంది. బీసీలు అందరూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండండి అంటే ఏ పార్టీకి వెళ్ళమని చెప్తున్నారు? మీకు అది న్యాయంగా అనిపించింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా తిట్టండి. ఆ వేళ మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన స్పందించాడు కదా, మీరు తిట్టాల్సిందే. మిమ్మల్ని అంత హింసించిన వాళ్ళ గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం అలాంటి వాళ్ళకి బాధ అనిపించింది.